ఆ! వల్లిని అయితే చందు చాలా గట్టిగా పక్కకి లాక్కుని వచ్చి చెప్పు. ఆ రోజు అమూల్యని పెళ్లి రోజు బయటకు తీసుకెళ్ళింది ఎవరు? ఆ విశ్వగాణ్ణి ప్రేమించమని మా చెల్లికి చెప్పింది ఎవరు? అదన్నీ నీకు తెలుసంట కదా, మర్యాదగా చెప్తావా లేదా అని చందు అరుస్తూ ఉంటే, బావా ఇవన్నిట్లకి కారణం ఎవరో కాదు, ఆ ప్రేమనే. ఎందుకు తన కాపురం నాశనం చేయడం అని నీ దగ్గర ఈ విషయం దాచాను. అన్నిటికీ కారణం మీ నాన్నకి గుండె నొప్పి రావడానికి, అన్నిటికీ కారణం ఆ ప్రేమే బా అని అయితే వల్లి చెప్తూ ఉంటుంది. ఇది విని అక్కడే ఉన్న అమూల్య ఇంకా నర్మదా ప్రేమలు ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఇక అమూల్యకి పట్టరాని కోపం వస్తుంది. వల్లి వదిన అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే అమూల్య మాటలు విని అక్కడ ఉన్న చందు వల్లి ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మో ఇది వినేసింది, ఇప్పుడు వచ్చి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అమూల్య వచ్చి, ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? నీ కాపురం బావుండాలి అని ప్రేమ వదిన నర్మద వదిన ఈ విషయాన్ని బయట పెట్టొద్దు అని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకుంటే నువ్వు వాళ్ళ కాపురంలోనే చిచ్చులు పెట్టి వాళ్ళనే అవమానాలు పాలు చేస్తావా? అన్నయ్య అసలు ఏం జరిగింది అంటే, నేను ఆ విశ్వగాన్ని ప్రేమించను అని చెప్పినా సరే నా బ్రెయిన్ వాష్ చేసి ఆ విశ్వగాన్ని నేను ప్రేమించేలా చేసి నన్ను ఫోర్స్ చేసింది ఎవరో కాదన్నయ్య, ఈ వల్లి వదినే. పైగా పెళ్లి రోజు నేను బయటకు వెళ్ళింది కూడా, నన్ను తీసుకుని వెళ్ళింది కూడా ఎవరో కాదు, ఈ వల్లి వదినే అని అయితే నిజం చెప్పేస్తుంది అమూల్య. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా చందు వల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమ కూడా వస్తారు. ఇక అప్పుడు చందు అయోమయంలో పడి, వాళ్ళు మాట తీసుకోవడం ఏంటమ్మా అని అయితే అడుగుతూ ఉంటారు. ఈ నిజం వాళ్ళకి ఎప్పుడో తెలుసు అన్నయ్య, కాకపోతే నిజం తెలిస్తే నువ్వు వల్లి వదిన విడిపోతారని, మీ కాపురంలో కలతలు వస్తాయని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకుని నింద నా మీద వేసుకున్నాను అని అమూల్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న నర్మదా ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటారు, చూసారా బావగారు, తప్పంతా తనే చేసి నా కాపురంలో చిచ్చు పెట్టి ఈరోజు మేము ఇలా విడిపోయేలా చేసింది వల్లి వదిన అని ప్రేమ అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న నర్మద అయితే, బావగారు మీరు ఆ రోజు సాగర్ ధీరజ్లతో అన్నారు గుర్తుందా, మీ భార్యలతో మీరు వాళ్ళ మనసులో ఉన్న నిజాలు కూడా చెప్పుకోలేనంత అలా ఉంటున్నారేంట్రా, అలాంటి వాళ్లతో ఎలా కాపురాలు చేస్తున్నారా అని అయితే, నా సాగర్ ధీరజ్లతో మీరు అన్నారు కదా, అందుకే మీరు అలా అన్నందుకు అసలు మీ భార్య ఎలాంటిదో మీకు తెలియాలని ఇలా చేశాం అని అయితే నర్మద అంటూ ఉంటుంది. ఆ మాటలకి చందుకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇక అప్పుడు నర్మద అంటూ ఉంటుంది, ఇది బావగారు విషయం, మరి ఇప్పుడు వల్లి అక్క విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మీ ఇష్టం అని చెప్పి ప్రేమ నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు చందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే